గైస్, వెల్కమ్ టు నిఖితా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను నిఖితా వాళ్ళ సిస్టర్ అండి, శ్రావణి నా పేరు. నా కోసం మా చెల్లి పెసరట్టు వేస్తుంది. ఆ రోజు లేట్గా లేచాము, సండే అని చెప్పి. ఇంకా పెసరట్టు వేస్తుంది. అలా వేసినా బాగుంది అని చెప్పి తినేయాలి. ఒకవేళ బాగాలేదు అని చెప్తే నువ్వే వేసుకో అంటారు. నాకు అది కూడా వేయడం రాదు కాబట్టి, జీరో కుకింగ్ నాలెడ్జ్ కాబట్టి ఎలా వేసినా బాగుంది అని చెప్పి తినేస్తాను. అండ్ మా చెల్లి ఆ రోజు మష్రూమ్ కర్రీ చేస్తా అని చెప్పింది. ప్రిపరేషన్ నాకేం తెలియదండి, మా చెల్లె చెప్తుంది. హాయ్ గాయ్స్, ఇవాళ మనం మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్గా నేను మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసేసి ఉప్పు వేసుకొని 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ టమాటా కాజు పేస్ట్ కోసం ఒక పండిన టమాటా, ఒక 10 కాజు, చెక్క, లవంగా, బిర్యానీ ఆకు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు, పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాను. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూనెలో ఫ్రై చేసుకునేంత వరకు వేపిన తర్వాత ఇందాక ఉంచుకున్న టమాటా కాజు పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాము. ఆ పేస్ట్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా బయటికి వస్తుంది, అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ప్లేట్ పెట్టుకొని బాయిల్ చేసుకున్నాం అనుకో, ఆ పేస్ట్ అనేది బాగా కుక్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఆ పేస్ట్ కుక్ అయినాక నేను మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ యాడ్ చేసి అంతా కలిసేంత వరకు ఒక 2 టైమ్స్ అలా తిప్పేసిన తర్వాత నెక్స్ట్ నేను ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే మరిగాక ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి వాటర్ పోసేసుకుంటున్నాను. వాటర్ పోసేసుకొని అలాగా ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తే కొంచెం గ్రేవీ బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని కట్టేస్తే చాలా కర్రీ సూపర్ ఉంటుంది. ఇదే ఇవాళ లంచ్. దీనికి పక్కనగా నాకు ఫేవరెట్ బీట్రూట్ కర్రీ. కంపల్సరీ వీక్లో 2 టైమ్స్ బీట్రూట్ తింటాను నేను, హెల్త్కి మంచిది కాబట్టి. దీనికి నేను మష్రూమ్స్ కన్నా ఆ రోజు నేను కూడా బీట్రూట్ కర్రీ చేసుకున్నా కాబట్టి మష్రూమ్స్, బీట్రూట్ కలిపి తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ ఇది కదా. మార్నింగ్ పెసరట్టు తిన్నాము కదా, మా అక్క చెప్పింది కదా వాయిస్ ఓవర్. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి లైట్గా తినాలనిపించింది, అందుకని పపాయ అంటే నాకు చాలా ఇష్టం. పపాయ, గోవా, ఆబ్వియస్లీ వాటర్ మిలన్ సీజన్ వస్తే ఎవరన్నా పుచ్చకాయ తినకుండా ఉండరు కదా. ఈ 3 తినేసి ఇంక ఇవాళ డే కంప్లీట్ చేసేసాము. ఇది ఇవాళ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే షార్ట్ లాగా తీసాను అనమాట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.